అందరికీ నమస్కారం. పూజలో వాడే దీపపు కుందులు కానీ, హారతి ఇచ్చే హారతి పళ్ళలు కానీ అన్నీ నల్లగా అయిపోతూ ఉంటాయి కదా. వాటిని తెల్లగా మార్చడానికి మనం చింతపండు, నిమ్మకాయ, లేకపోతే ఉప్పు, లేకపోతే పీతాంబరి పౌడర్ ఇలా యూజ్ చేస్తాము. అదేమి కాకుండా ఇంట్లో ఉండే ఈ గ్యాస్ ముగ్గుతోటి కూడా మనం చాలా బాగా మెరిపించవచ్చు అన్నమాట. గ్యాస్ ముగ్గు అంటే ఏమీ కాదండి, మనం గుమ్మంలో పెట్టుకునే ముగ్గునే గ్యాస్ ముగ్గు అంటారనమాట. ఈ ముగ్గుతోటి మనం చక్కగా కొద్దిగా ముగ్గు తీసుకుని దానికి తడేమీ అప్లై చేయవసరం లేదు. కేవలం చేతితోటి చక్కగా ఇలా రబ్ చేసుకుంటే చాలా బాగా షైనింగ్ అయితే వస్తుంది అనమాట. మొత్తం కూడా చాలా చక్కగా మనకి ఏ ప్లేస్లో అయితే బ్లాక్గా ఉంది ఆ ప్లేస్ని అంతా కూడా పొడిగా అలా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మెరుపు సంతరించుకుంటుంది అనమాట. మనకి క్లీన్ చేస్తే ఏంటంటే వైట్నెస్ వస్తుంది, కానీ గ్యాస్ ముగ్గుతో రబ్ చేయడం వల్ల షైనింగ్ వస్తుంది. మీరు గమనించండి. ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ని అయితే మీకు ఇస్తాను. ఇక్కడ వాడిన తర్వాత ముగ్గు ఉంది కదా, అది బ్లాక్గా అయిపోతుంది, మీరు గమనించవచ్చు. మీకు వీలైతే దాన్ని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఇష్టం లేదు అంటే మళ్ళీ కొత్త ముగ్గుతోటే మనం సామాన్ అనేవి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. వీడియోలో చూస్తున్నారు కదా, మెరుపు అయితే చాలా చక్కగా వస్తుందండి. రబ్ చేసినప్పుడు కూడా మీరు చూడొచ్చు. అలాగే చేతులకు అంటిన ఆ కిల అంటారు కదా, అది కూడా మీరు చూడొచ్చు అనమాట. అలా రబ్ చేయడం ద్వారా ఆ ముగ్గంతా బ్లాక్ అయిపోయి అది షైనింగ్ వస్తుంది. పాత్ర ఏదైతే తోముతామో అది చాలా చక్కగా మెరుస్తుంది అనమాట. ఈ విధంగా మీ ఇంట్లో ఉండే చిన్న ఎత్తడి వస్తువుల్ని ఈ గ్యాస్ ముగ్గు ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. పెద్ద వస్తువుల్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం మనకి టైం పడుతుంది కదా, దాన్ని బట్టి మనకి పీతాంబరి వాడితే బాగుంటుందా, లేకపోతే ఇలాంటి ముగ్గుతో క్లీన్ చేసుకుంటే బాగుంటుందా అనేది మన ఇష్టం అనమాట. నాకైతే చిన్న వస్తువులకి మాత్రమే ఈ గ్యాస్ ముగ్గు బాగా యూజ్ అవుతుంది. చాలా చక్కగా మెరుస్తాయి అన్నమాట. ఈజీగా కూర్చుని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి కదండి, మన ఇత్తడి పాత్రలు కానీ, రాగి పాత్రలు కానీ, ఐటమ్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి. దాంట్లో భాగంగానే ఈ ముగ్గు ఐడియా అనమాట. దీంతో క్లీన్ చేసి ఈసారి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఇలా మొత్తం ఏ వస్తువులు అయితే క్లీన్ చేసుకుంటామో అవన్నీ కూడా ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకుని మంచి ఫ్రెష్ వాటర్తో మనం చక్కగా కడిగేసుకున్నట్లయితే ఇలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇత్తడి వస్తువులే కాదు, మనకి వెండి వస్తువులను కూడా ఈ ఐడియాతోటి చక్కగా మెరిపించవచ్చు. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, వరిపిండి ఇంకా పేస్ట్ తోటి చాలా బాగా మనకి ఈ వెండి వస్తువులు క్లీన్ చేసుకోవచ్చు. ఇదేంటంటే గ్యాస్ ముగ్గుతోటి ఇత్తడి ఇంకా రాగి పాత్రలు క్లీన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే షార్ట్స్ చూడండి. అలాగే మీకు ఇంకేం వీడియోస్ కావాలనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ధన్యవాదాలు. మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే.